సంతోషిస్తూ ఉన్నాను. ఈ సమయంలో మరి వారికి ఈ సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాను. మనం అందరూ తప్పట్లు పెట్టి ఆయన ఆహ్వానిస్తాం. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క మహాకృప మీ మధ్య ఇలా నిలుచుని వాక్యాన్ని పంచుకోవటానికి దేవుడు కృపనిచ్చారు. అలాగే వేదిక మీద ఉన్నటువంటి మరి సిఆర్ గారు రాంబాబు గారికి హృదయపూర్వక శుభాలు తెలియపరుస్తూ నన్ను ఆహ్వానించే అవకాశం ఇచ్చిన రీతిని బట్టి, అదేవిధంగా ముఖ్యంగా మరి సహోదరి కందికట్ల కుమారి గారు మరి మస్కట్ దేశంలో ఉంటారు. వారికి వారి సంపూర్ణ కుటుంబానికి వారి మనవరాలు పుట్టినరోజు ఏం పేరమ్మా? పాప పేరు హర్ష, అక్షయకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఇక్కడే ఉంది. అయితే దేవుని కృప ఈరోజు తన పుట్టినరోజు, అలాగే మరి సంఘపు శిలువ ధ్యాన కార్యక్రమాన్ని కూడా మనం గౌరవించాలి. మొదటిగా మరి కందికట్ల కుమారి గారు మస్కట్ దేశంలో పనిచేస్తారు. నేను మీలో ఎవరికైనా తెలుసో లేదో నాకు తెలియదు, కానీ నేను గల్ఫ్ దేశాల్లో అన్ని దేశాలు అన్ని ప్రాంతాలు పర్యటిస్తూ ఉంటాను. నేను అలాగా మస్కట్ దేశంలో ఈ కందికట్ల కుమారి గారు ఒక మారుమూల ప్రాంతంలో ఉంటారు. అంటే మస్కట్ నుంచి మళ్ళీ సూర్ అనే ప్రాంతం. ఆ ప్రాంతానికి రాకపోకలకి ఏమి ఉండదు. ఎలా ఉంటుందంటే వీళ్ళని తీసుకెళ్ళి ఎయిర్పోర్ట్లో తీసుకెళ్ళిన తర్వాత ఆ ఇంటికి అప్పు చెప్తారు, ఆ పని చేసుకుని మళ్ళీ ఎయిర్పోర్ట్లోనే, ఇక ప్రపంచం ఏం తెలియదు వాళ్ళకి. అలాంటి మారుమూల ప్రాంతంలో తను పనిచేస్తూ ఉంటుంది. అయితే దేవుని కృప మేము ఎప్పటికప్పుడు ఆన్లైన్లో ప్రార్థనలు వాక్య ధ్యానాల్లో కలిసి ఉండేటువంటి అనేక లక్షల మందిలో వారు కూడా ఒకరు. దేవుని కృపను బట్టి మరి చక్కని ఆత్మీయ కుటుంబముగా నేను ఎరుగుదును. అనేక విషయాల్లో ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఆ సహోదరికి ఒక ప్రమాదం జరిగింది. ఆ సహోదరి పైనుంచి కింద పడిపోతే శరీరం అంతా కూడా గాయాలే. ఏంటంటే దేవుని కాపుదల శిరస్సుకు మాత్రం, తలకు మాత్రం ఏ విధమైన దెబ్బ తగలలేదు. అలాగే మరి వారి యొక్క యజమానులు కూడా మరి చక్కగా ఒక్కొక్కసారి పట్టించుకోరు యజమానులు, కానీ ఆ యజమానులు మనసుకు దేవుడు దయ కలిగించారు. వారే చక్కగా వైద్యం అందించారు, చక్కని స్వస్థత కలిగి మరలా యథావిధిగా పని చేసుకుంటున్నారు. మరి అందును బట్టి దేవునికి మహిమ. ఆ రీతిగా మరి ఆ కుటుంబం పట్ల దేవుడు చూపించిన కృపను బట్టి దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుతున్నాను. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనమును, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. చాలమ్మా. ఇక్కడ మనం చూస్తే తన ప్రియుని యందు, ఇక్కడ దేవుని గురించి మాట్లాడుతూ దేవుని కృపామహదైశ్వర్యము అన్నారు. ఈ మాటకు అర్థం దేవుని కృపలో అత్యంత ఐశ్వర్యవంతుడు ఆయన. భూమి మీద మనం లెక్కిస్తూ ఉంటాం అత్యంత సంపన్నులు ఎవరు, అత్యంత డబ్బున్న వాళ్ళు ఎవరు. అప్పుడప్పుడు మనం న్యూస్లో చూస్తూ ఉంటాం మన దేశంలో పెద్ద డబ్బున్న వాళ్ళు ఎవరైనా. కానీ దేవునికి ఉండేటువంటి అనేకమైన బిరుదుల్లో కృపామహదైశ్వర్యం, కృప చూపించటంలో ఆయన మించిన వాడు ఎవరూ లేరు. మానవుల ఎడల కృప కలిగిన వాడు. ఈరోజు దేవుని కృపను బట్టి గర్భఫలమైనటువంటి బిడ్డను పొందుకున్నారు. కుమారి గారికి మనవరాలను దేవుడు అనుగ్రహించారు. ఆ బిడ్డ ఒక దయాకీర్తం ధరింపబడింది అన్నట్లయితే ఆశీర్వాదం, దేవుని బహుమానం పొందుకుంది. మనం కూడా కాలం గడుస్తున్నటువంటి కొలది దేవుడిచ్చే కృపను బట్టే అపోస్తుడైన పౌలు అంటున్నారు, నేనేమై ఉన్నానో అది నీ కృపే. ఆ కృపా మహదైశ్వర్యాన్ని వివరిస్తూ అన్నారు, తన యొక్క ప్రియుని ద్వారా మనకి ఇవ్వబడినటువంటిది ఏమిటయ్యా అంటే పాప క్షమాపణ అన్నారు. యేసు ప్రభు వారు సిలువను, సిలువ శ్రమను, సిలువ రక్తాన్ని గురించి ఆలోచన చేసినప్పుడు ప్రతి క్రైస్తవుడు కొన్ని అనుభవాలు కలిగి ఉంటారు. సాధారణంగా మనకి యూట్యూబ్లో చాలా సాక్ష్యాలు వెర్రితలలు వేస్తూ ఉంటాయి. మీరు ఎప్పుడైనా విన్నారో లేదో. అమ్మ పిల్లలు కొద్దిగా కంట్రోల్లో ఉంచండి, పిల్లలు మాట్లాడకండి, వెర్రితలలు వేస్తూ ఉంటాయి. ఎవరో ఒక అమ్మ చెప్తుంది ఈ మధ్య సాక్ష్యం, యేసుప్రభు వచ్చి వంటలు ఏర్పాటు చేసేసాడట. ఇలాంటి పిచ్చపాటి మనం చూస్తూ ఉన్నాం. దేవుడు చేసే కార్యాలను గురించి గ్రంథం ఎంత చక్కగా వివరిస్తుందంటే
మేబీ మనం కూడా వ్యక్తిగతంగా కొన్ని సాక్ష్యాలు కలిగి ఉంటాం. ఉద్యోగమనో, పెళ్ళనో, గర్భఫలమనో, గృహమనో, పొలమనో ఏదో ఒకటి. అయితే ప్రతి వారికి ఇవ్వబడిన గొప్ప సాక్ష్యం ఏమిటంటే తన ప్రియుని ద్వారా పాపముల నుంచి క్షమాపణ అన్నారు. తన ప్రియుని ద్వారా మనకి ఇవ్వబడినటువంటి క్షమాపణ గురించి మాట్లాడుతూ ఆ సిలువలో క్రీస్తు ప్రభు రక్తములో జరిగినటువంటి కార్యాన్ని వివరించేటటువంటి భాగంలో మనం చూస్తే, ఇదిగో సమస్త మానవాళికి ఇవ్వబడినటువంటి విమోచన గురించి చూస్తే మనకు ఒక ప్రశ్న వస్తుంది. ఒకవేళ క్షమాపణ అనేటువంటి పదాన్ని చూస్తే మనిషి క్షమించబడటం కోసం అనేక ప్రయత్నాలు చేస్తున్నాడు. మనిషి ప్రయాణాలు చేస్తాడు, తీర్థయాత్రలకు వెళ్తాడు, దాన ధర్మాలు చేస్తాడు, శరీరాన్ని గాయపరుచుకుంటాడు, ఎన్నో చేస్తూ ఉంటాడు. మనిషి చేసే ప్రతి పని ఇలాంటి పనుల గురించి ఆలోచన చేస్తే మనిషిలో ఒక పాపభీతి ఉంది. నేను పాపం చేశాను, చేసిన పాపానికి నివృత్తిగా నేను ఏం చేయాలని ఒక్కొక్క దారి వెతుక్కుంటూ ఉంటాడు. కానీ బైబిల్ గ్రంథం పాపానికి పరిష్కారం నివృత్తి సిలువ రక్తం అని చెప్తున్నారు. మరి ఇలా చేయటం ఏమిటి, ఆ మార్గం ఏమిటని ఆలోచన చేస్తే మనకు అర్థం కావాలి అంటే, ఒక వ్యక్తి ఒక నేరం చేశాడు అనుకుందాం. ఒక వ్యక్తి ఎవరినో హత్య చేశాడు. ఇప్పుడు ఆ వ్యక్తిని ఎవరు శిక్షించాలి అని అంటే న్యాయస్థానం శిక్షించాలి. ఎవరు శిక్షించాలి? న్యాయమూర్తి శిక్షించాలి. శిక్ష వేసుకునే అధికారము తనకు తానే తీసుకున్నాడు అనుకుందాం. నేనే హత్య చేస్తాను, నా శిక్ష నేనే వేసుకుంటాను అని అన్నారు అనుకోండి, అర్ధరహితమైనటువంటిది. ఈరోజు మనిషి చేసేటువంటి ప్రయత్నాలు కూడా ఎలా ఉంటాయంటే, మనిషి ఒక పాపం చేయటం, ఆ పాపానికి పరిహారం నేను దాన ధర్మం చేస్తున్నాను అంటే తన శిక్షకు తానే పనిష్మెంట్, తానే శిక్ష వేసుకుంటున్నాడు. తను చేసిన నేరానికి తానే శిక్ష వేసుకునే అధికారం మనిషికుంటే ప్రతి మనిషికి తన పాపం చిన్నదిగానే కనబడుతుంది. ప్రతి మనిషికి కూడా తన నేరం చిన్నదిగానే కనబడుతుంది. గ్రంథం సెలవిస్తుంది, నరుని ఎదుట మార్గం ఉందట, అది ఎలా కనిపిస్తుందంటే అది తిన్నగా కనిపిస్తుందట, కానీ అది మరణానికి దారితీనని వాక్యం చెప్తుంది. అందుకని మనిషి తన యొక్క పాపమునకు ప్రాయశ్చిత్తం పొందటానికి ఏం చేయాలి అని నిర్ణయించే అధికారం మనిషికి లేదు. మనిషి నిర్ణయించుకుంటున్నాడు, ఇదిగో నా శరీరాన్ని నేను ఆయాసపరుచుకోవటమో, దాన ధర్మాలు చేయటమో, మరేదో కార్యం చేయటం ద్వారా నేను నా పాపాలు నివృత్తి చేసుకుంటున్నాను అంటే తను చేసిన పాపానికి తానే శిక్ష రాసుకుంటున్నాడు. నీ పాపానికి శిక్ష రాసేది ఎవరంటే దేవుని గ్రంథం చెప్తుంది, ఆయనే. మనము ఆయన శిక్షకు లోబడాలి. ఈరోజు మనిషి తన పాపానికి తన శిక్ష విధించుకోవాలి అంటే కోర్టులు ఎందుకు, న్యాయస్థానాలు ఎందుకు, మరేదైనా ఎందుకు, అంతే కదా. కనుక మనిషి తన యొక్క అపరాధము నిమిత్తము పరిహారము చెల్లించటానికి మనం చూసినప్పుడు లేవీకాండ గ్రంథం 19వ అధ్యాయంలో మనం చూడగలుగుతాం. ఆ పాపము పరిహరించబడటానికి రక్తము ప్రోక్షింపబడాలని చెప్పబడింది. ఆ మాట మనం చూసినట్లయితే ఈ పాపము ఎవరికి అవసరము, ఈ రక్తం ఎవరికి అవసరము? సాధారణంగా మనం చూసినప్పుడు ఒక మాట గుర్తు రావాలి. అదేమిటయ్యా అంటే, పాపం అంటే మరణము, రక్తం అంటే జీవము. ఈ రెండు మాటలు చూడండి. పాపం అంటే మరణము, రక్తం అంటే జీవం. సింపుల్ లెక్క మనం చూసుకుంటే పాపం ఏం చేస్తుందయ్యా అంటే మరణం. మొదటిగా మనిషి ఎడబాటు అయిపోతున్నాడు. మరణం సాధారణంగా కుటుంబీకుల్లో ఎవరైనా మరణించారు అనుకుందాం, ఎందుకు దుఃఖపడతారు? ఆ మనిషితో మళ్ళీ మాట్లాడడానికి ఉండదు, ఆ మనిషి ముఖం చూడటానికి ఉండదు. మేబీ వారు భార్య భర్తలైనా కావచ్చు, అప్పుడు దాకా కలిసి జీవించిన వారు, కలిసి ప్రేమతో పంచుకున్నవారు. మరణం అనేది మరలా వారిని కలవటానికి లేదు, దాన్నే ఎడబాటు. యెషయా గ్రంథం 59వ అధ్యాయంలో చెప్పబడిన మాట అదే. రక్షింప నేరపీయుడున్నట్లు ఆయన హస్తం కురచకాలేదు, కానీ మీ అపరాధములు అడ్డుగోడవలే వచ్చేసినాయి. ఎడబాటు. పాపం అంటే మరణము, పాపం అంటే ఎడబాటు. ఇప్పుడు దేవుడు మనల్ని చెప్తున్నారు, అయ్యా ఇదిగో తన యొక్క కుమారుని ద్వారా, తన ప్రియుని ద్వారా కృపామహదైశ్వర్యాన్ని ఇచ్చి ఆయన రక్తము ద్వారా క్షమాపణ అన్నారు. ఈ రక్తము ద్వారా క్షమాపణ ఎలా జరుగుతుందయ్యా అన్నట్లయితే, మనిషి సాధారణంగా మన సొసైటీలో మనకు ఎదురయ్యేటటువంటి ప్రశ్నలు ఏమిటంటే, అయ్యా
రక్షణ పొందండి, అయా క్రీస్తుని అంగీకరించండి అని అంటే, నాకు తెలిసి నేను ఏ పాపం చేయలేదండి, నాకు తెలిసి నాకు ఎటువంటి వ్యసనాలు లేవండి. మరి మనిషి పాపం ఎలా నిర్ధారించబడుతుంది, ఎలా డిఫైన్ చేయబడుతుంది, ఎలా నిర్ణయించబడుతుంది? ఒకవేళ మనకు సొసైటీలో సోకాల్డ్ మనకు బాగా తెలుసు, పాపాన్ని గురించి చెప్పేటప్పుడు కొన్ని రకాల ఎలిమెంట్స్, దొంగతనమో, మోసమో, వ్యభిచారమో, వ్యసనమో, జోదమో ఇలా చెప్తూ ఉంటాం. కానీ దేవుని వాక్యం చెప్పేది ఏమిటంటే సమస్త దుర్నీతి పాపమే. ఏం పాపమంట? సమస్త దుర్నీతి పాపమే. దుర్నీతి ఎలాంటి నీతి అంటే మనుషుని నీతి, స్వనీతి అనేటువంటిది ఎప్పుడు పాపమే. ఇందాక మనం అనుకున్నాం, ఒక మనిషి తన పాపానికి నిర్ణయించుకునేటువంటి అధికారము స్వనీతి. ఎవరినైనా ఇక్కడ వేలెట్టు పెట్టి మనం చూస్తే నీ తప్పు అంటే ఎవరైనా ఒప్పుకుంటారా? మనల్ని 6 సార్లు తప్పు అంటారు. మనం స్వనీతి, నా స్వనీతి, నేను ఎప్పుడూ నిజాయితీ పరుణ్ణే, నేను చేసింది ఎప్పుడు నిజమే, నా ఆలోచన ఎప్పుడు కరెక్టే, నా నిర్ణయం ఎప్పుడు మంచిదే. కానీ వాక్యం చెప్తుంది స్వనీతి, దుర్నీతి, సమస్త దుర్నీతి పాపమే. మనిషి దేవుని ఆజ్ఞకు లోబడి దేవుని చిత్త ప్రకారంగా జీవించకపోవటమే పాపం. అయ్యా నువ్వు ఈ పాపం చేసావా, ఆ పాపం చేసావా, నీకుండేటువంటి గణితాలు లెక్క వేసుకున్నప్పుడు వాక్యం చెప్పేది ఏమిటయ్యా అంటే, నువ్వెప్పుడైతే దేవుని నీతిని అనుసరించక నా స్వనీతిని నిర్ణయించుకుంటే ఆ దుర్నీతి పాపమైపోతుంది. అందుకని మనిషి శుద్ధీకరించబడాలి అని అన్నట్లయితే, మనిషి శుద్ధీకరించబడటానికి దేవుడు తన ప్రియుని ద్వారా, శిలువ రక్తము ద్వారా ఇచ్చేటువంటి కృపా మహదైశ్వర్యం ఏమిటయ్యా అంటే క్షమాపణ. క్షమాపణ. ఈరోజు క్రీస్తు ప్రభు రక్తం మాత్రమే జరిగించగలిగినటువంటిది క్షమాపణ. ఈరోజు చాలా మంది క్షమాపణ గురించి మాట్లాడుకునేటప్పుడు అనుకుంటారు కదా, తప్పిదం అంటే ఒక తప్పిదాన్ని గురించి క్షమాపణ అడగటం. కొంతమంది తన యొక్క భావాన్ని బట్టి అంగలార్చేవారు ఉంటారు, క్షమాపణ అడిగేవారు ఉంటారు. కానీ క్రీస్తు ప్రభు రక్తం కలిగించేది ఏమిటయ్యా అన్నట్లయితే నీలో క్షమాపణ ద్వారా కలిగించే నూతన జీవితం. మనిషి క్షమించబడ్డాడు, కడిగివేయబడ్డాడు, పాపపు మరక తీయబడింది. ఉదాహరణకి స్త్రీలకు బాగా తెలుసు, మన ఇంట్లో సోపులు ఉంటాయి, సబ్బులు. కొన్ని సబ్బులు ఒంటిని శుభ్రం చేసేవి, కొన్ని సబ్బులు బట్టలు శుభ్రం చేసేవి. బట్టలు శుభ్రం చేసేది ఒంటిని శుభ్రం చేయదు, ఒంటిని శుభ్రం చేసేది బట్టలను శుభ్రం చేయదు. ఏది శుభ్రపరచాలో అదే ఉపయోగించాలి, అవునా కదా? ఇప్పుడు మానవుని యొక్క పాపం ఎక్కడుంది? అంతరంగ స్వభావంలో ఉంది, అవునా కదా? అందుకే క్షమాపణ అనేటువంటిది అంతరంగంలోకి రావాలి. కొన్నిసార్లు ముభావంగానో ముఖస్థుతికో మనం చాలాసార్లు ప్రార్థన చేస్తూ ఉంటాం కదా, చాలాసార్లు దేవుని యొక్క సహవాసాన్ని ఆహ్వానిస్తూ ఉంటాం. ప్రభువా పరిశుద్ధాత్మ మా మధ్యకి రావాలి, పరిశుద్ధాత్మ మాలోకి రావాలి, మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. అప్పుడు అనిపిస్తూ ఉంటుంది నాకు, ఆయన ఎప్పుడో 2000 సంవత్సరాలకు పూర్వము ఇమానుయేలై లోకానికి వచ్చారట. ఎందుకు వచ్చారండి? సదాకాలము మీతో ఉండాలని, యుగ సమాప్తి వరకు మీతో ఉండాలని ఆయన అంటున్నారు. నేను వెళ్ళి ఆదరణకర్త పరిశుద్ధాత్మను మీతో పంపించుతాను అన్నారు. ఇప్పుడు ఉదాహరణకి మాకు మంచి ఇల్లు ఉంది, మనకి ఆ ఇంటికి ఎవరైనా అద్దెకి వచ్చారనుకుందాం, మంచి ఇల్లు, ఆ ఇల్లంతా కూడా దుర్గంధం ఉంది, బూజులు పట్టుంది, చల్లా చెదురుగా ఉంది. ఆ అద్దెకి దిగిన ఆయన వచ్చి గుమ్మం దగ్గర నుంచున్నాడు. ఆ పరిస్థితులు చూసి కొద్దిగా ఆందోళన పడ్డాడు, ఇంట్లో నేను ఉండగలనా లేనా అని. ఇప్పుడు ఆ ఇంటి ఓనర్ ఏమో మీరు రండి, మీరు లోనకి రండి అంటున్నాడు. ఈయనేమో రావట్లేదు. రావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఇంటిని శుభ్రం చేయాలి, బూజులు దులపాలి, ఇంటిని చిందరవందరగా ఉన్నటువంటిది. కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాం, మీ చిన్నప్పుడు హాస్టల్లో ఉండేటప్పుడు ఎవరైనా ఇన్స్పెక్షన్కి వస్తే ఆ గుడ్లన్నీ తీసి, ఆ బట్టలన్నీ తీసి, ఆ వస్తువులన్నీ తీసి ఒక మూలకు నెట్టేసి ఒక దుప్పటి కప్పేసేవాళ్ళు. సింపుల్గా ఏమీ లేదు, అన్నీ ఒక మూలకు తుడిసేయడం, దుప్పటి కప్పేసేయడం. కానీ ఏం చేయాలి? ఏ వస్తువు అక్కడే ఉండాలి, ఏ వస్త్రం అక్కడే పెట్టాలి. ఇవి ఎంత కప్పిపుచ్చుకున్నా, అందుకే వాక్యం చెప్తుంది పాపాన్ని కప్పుకోకూడదట. ఏం చేయాలి? ఒప్పుకోవాలి. చాలాసార్లు మనం కప్పేస్తాం అలాగే.
కదా. చాలాసార్లు ఆ వస్తువులన్నీ ఒక మూలకు దోసి, మన ఇంట్లో కూడా చాలా మందికి అలవాటు, ఎవరైనా చుట్టాలు లేకపోతే గౌరవప్రదమైన వ్యక్తులు వస్తున్నారు అనుకుందాం, ఇవన్నీ చుట్టగట్టి ఒక మూల పడేసి దాని మీద దుప్పడేసేస్తారు. సింపుల్ కదా. వాళ్ళు వచ్చినప్పుడు ఇవన్నీ ఎవరు సర్దుతారు? అవన్నీ కూడా కప్పిపడుతున్నాయి, కానీ లోపల సిందరవందరగానే ఉంటున్నాయి. కానీ అంతరంగ స్వభావాన్ని సిద్ధపాటు చేసుకోవాలి. ఇందాక అనుకున్నా, మా వ్యక్తి వచ్చాడు, రానైనా లోనకి, ఆయన రావాలంటే నువ్వు శుభ్రపరచాలి. ఆయన వచ్చిందే నేను రావడానికి, ఆయన వచ్చిందే రావటానికి. పరిశుద్ధాత్మ రాని ఎంత ప్రార్థన చేసినా ఈరోజు ఆయన నీలో ఉండడానికి సిద్ధపాటు అవసరం. ఆ శుభ్రత కలిగించేది క్రీస్తు ప్రభు రక్తం. అంతరంగ స్వభావాన్ని శుద్ధీకరించేది యేసు ప్రభు రక్తం. అందుకని మనిషి తన దుర్నీతి చేత తనను తాను సమాధానపరుచుకుంటున్నాడు, తనను తాను శిక్షకు పరిహారం చెల్లించాలనుకుంటున్నాడు. కానీ మానవుని చేతిలో ఆ అవకాశం లేదు. దేవుడు జరిగించే గొప్ప కార్యం ఏమిటయ్యా అంటే, నీ పాపపు విలువ చాలా ఖరీదైనటువంటిది. నీ పాపపు విలువ మరణం. ఆ మరణంలో నుంచి జీవం రావాలి అని అంటే యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చి జరిగించినటువంటి ఆ త్యాగమే మనలను పరిహారము నుంచి, పశ్చాత్తాపము నుంచి మనల క్షమాపణలోనికి నడిపిస్తుంది. అందుకే అన్నారు, సమస్త దుర్నీతి ఏమన్నారమ్మా? పాపము. సమస్త దుర్నీతి, ఏదైతే మన స్వనీతితో బ్రతుకుతున్నామో ఎవరికి వాళ్ళు సంతృప్తి. నేను చీమకు కూడా అన్యాయం చేయను అంటాడు ఒక ఆయన. నువ్వు చీమకు కూడా అన్యాయం చేయడం అంటే నీ సృష్టికర్తను గుర్తించకపోవడమే నువ్వు చేసిన పాపం. నీవు దేవుని యొక్క ఆజ్ఞలు గైకొనకపోవటమే నువ్వు చేసిన పాపం. ఆ పాపాన్ని బట్టి ఈరోజు మనమందరము కూడా ఇదిగో దేవుని చిత్తములో మనమందరం కూడా ఆయన స్వరూపము చేత నిర్మించబడ్డాం. యోబు గ్రంథము 33వ అధ్యాయము 4వ వచనములో మనం చూసినట్లయితే, యోబు గ్రంథము, దేవుని ఆత్మ నన్ను సృజించెను, సర్వశక్తుని యొక్క శ్వాసము. ఇప్పుడు ఏమిచ్చారండి? ఆయన జీవం ఇచ్చాడు. ఆయన సృజించబడిన వారు మనందరం కూడా సృజించబడి, ఈరోజు ఇరాన్ దగ్గర యుద్ధం జరుగుతుంది. చైనా అందులో ఉన్నదంటున్నారు, రష్యా అందులో ఉన్నదంటున్నారు, ఒకవైపు అమెరికా ఇజ్రాయెల్ పోరాడుతూ ఉన్నాయి. ఈ జరిగే యుద్ధంలో ఈ దేశంలో ఏం జరుగుతుందంటే, ఇక్కడి నుంచి ఒక మిసైల్ పంపిస్తారు. ఒకప్పుడంటే యుద్ధాలంటే అటువైపు ఎంతమంది మనుషులు, ఎంత సైన్యం. ఇప్పుడు అదేమీ లేదు. అంత టెక్నాలజీ, కంప్యూటర్ మీద కూర్చొని చేసే యుద్ధమే. ఇక్కడి నుంచి కంప్యూటర్ నుంచి ఆపరేట్ చేస్తుంటే అది ఎక్కడ పడాలో అక్కడే పడాలి. అవునా కదా? పొరపాటున ఇక్కడ నొక్కినటువంటి మిసైల్ వెళ్ళి తిరిగి మన మీద పడ్డది అనుకోండి, ఎలా ఉంటుంది చెప్పండి? అవునా కాదా? మనం పంపిన మిసైల్ ఏం చేయాలి? మనం చెప్పిన పనే చేయాలి. అవునా కాదా? ఈరోజు దేవుని యొద్ద నుంచి పంపబడినటువంటి మనందరికీ కూడా దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. అవునా కదా? ప్రతివారు కూడా మనం ఏ ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా, మరొకటి చేసినా దేవుని మహిమ కొరకు సృజించబడినటువంటి మనందరి పట్ల దేవుడు ఒక లక్ష్యాన్ని కలిగి ఉన్నాడు. ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనములో మనం చూసినట్లయితే, మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై. మనం ఎవరటండి? ఆయన చేసిన పని. ఆదికాండం మనం చూసినప్పుడు ఆయన చేసిన పని ఎందుకు చేశారు? ఈ మట్టితో మనిషిని తయారు చేసి జీవాత్మూదినప్పుడు క్రీస్తు ప్రభునందు సత్క్రియలందు ఆసక్తి కలిగిన ప్రజలు పుట్టాలి ఇప్పుడు కదా. ఇప్పుడు ఏం చెప్తున్నారు? అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు, ప్రతివారు సొంత కార్యాలే చేసుకుంటున్నారు, కానీ ప్రభు కార్యం ఎవరు పట్టించుకోవట్లేదు. నువ్వు పుట్టిన కారణము, భూమి మీద ఉండేటువంటి కారణము ఏమిటయ్యా అన్నట్లయితే, ప్రభు కొరకు, దేవుని కొరకు సత్క్రియలందు ఆసక్తి కలిగిన ప్రజలుగా దేవుడు మనల్ని ఉంచారు. ఒక్కొక్క మనిషి ఆసక్తి ఒక్కొక్కటి ఉంది. ఈరోజు ఒక మనిషి ఆసక్తి ఇదిగో జోదం మీద ఉంది, ఒక మనిషి ఆసక్తి మరొక దాని మీద ఉంది, ఒక మనిషి ఆసక్తి ఫ్యాషన్ మీద ఉంది, ఒక మనిషి ఆసక్తి సోషల్ మీడియా మీద ఉంది. రకరకాల ఆసక్తుల్లో ఉన్నారు మనిషి. కానీ దేవుని ఉద్దేశం ఏమిటట? సత్క్రియలు యందు ఆసక్తి కలిగిన ప్రజలుగా మనం ఉండాలి. ప్రియులారా గమనించండి,
మనం ఆసక్తిని బట్టి నిర్ణయించబడుతున్నాం. ఈరోజు మనల్ని నిర్ణయించేది, మనల్ని శిక్షించేది, మనల్ని సరిదిద్దేది సమస్తము దేవుడే. మనం చూస్తాం ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనంలో దేవుని ఆజ్ఞలు రాబోయే కాలానికి మీకు మేలుకరమైనవే. అర్థం కావు మనకంతే. దేవుని వాక్యం అర్థం చేసుకున్నంతసేపు కూడా అయోమయమే. ఈరోజు చాలా మందికి సువార్త అయోమయం, దేవుని యొక్క ప్రణాళిక అయోమయం, క్రీస్తు యొక్క రక్తం అయోమయం. కానీ ఆలోచించి చూస్తే తెలుస్తుంది, తన ప్రియుని ద్వారా కృపా మహదైశ్వర్యాన్ని ఎందుకు ఇచ్చారంటే, అయ్యా మీ మీద వేసుకున్నటువంటి ఆ మకిలి తొలగిపోదు. ఈరోజు టీవీ యాడ్లో చూస్తూ ఉంటాం, ఏదో మొండి మరకలు సైతము పలానా సర్ప అంటే క్లీన్ చేసేస్తుంది అంటారు. అవునా కదా? పాపపు మరకని క్లీన్ చేసేది లేదట. నువ్వెన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని పరిశోధనలు చేసినా, ఓ మనిషి నువ్వు చేసిన నేరం ఎంత నేరమో తెలుసా? అజ్ఞాతిక్రమం చేశావు. నీ నేరం ఏంటో నీకు తెలియాలి, నీ శిక్ష ఏంటో నీకు తెలియాలి, నీకు పరిష్కారం ఏంటో నీకు తెలియాలి. దేవుడు తెలియపరుస్తున్నాడు. నీ అపరాధములను బట్టి నీ మీద ఉన్నటువంటి నేరాన్ని తొలగించాలంటే ఏం చేశాడో తెలుసా? ఒక అద్భుత కార్యం చేశాడు. మన మత్తయి సువార్త 9వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఒక పక్షవాయువు కలిగిన వానిని మనం చూస్తూ ఉంటాం. ఈ పక్షవాయువు కలిగిన వానిని ప్రభువారు ఒక మాట అన్నారు. చూడండి, మత్తయి సువార్త 9వ అధ్యాయము 6 నుంచి మనం చూస్తే, అయినను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని చాలండి. ఇక్కడ ఆ పక్షవాయువు కలిగిన వారితో లేచి నడువు అన్నారు. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి, మీరు జాగ్రత్తగా గమనించాలి. ప్రభువారు ఒక స్వస్థత కార్యక్రమాన్ని చేస్తున్నారు. స్వస్థతతో పాటు ఒక సందేశాన్ని ఇస్తున్నారు. అయ్యా, నీవు లేచి నీ రోగము నుంచి విడుదల పొందు, నీ పాపాలు క్షమించబడ్డాయి. ఈరోజు పాపాలు క్షమించబడ్డాయి అనే మాట ఎవరైనా చెప్పగలుగుతారు, కానీ మానవాళికి ఒక సాదృశ్యాన్ని కూడా చూపించాలి, ఒక ఎవిడెన్స్ కావాలి. అవునా కాదు? సాధారణంగా మనకు ఏదైనా ఒక వ్యాధి వచ్చింది అనుకుందాం, ఒక బలహీనత వచ్చింది. ఈ బలహీనత నయమైందా లేదా అంటే ఆ వ్యక్తి చెప్పగలగాలి. నడవలేని వ్యక్తి నడుస్తున్నాడండి. తీవ్రమైన జ్వరంతో ఉండే వ్యక్తి ఈ మందులు వాడాక జ్వరం తగ్గిపోయిందండి. ఫలానా నొప్పి ఉన్న వ్యక్తికి నొప్పి పోయింది తెలుస్తుంది. నీ పాపాలు క్షమించబడ్డాయని చెప్పటానికి నీకుండే రుజువేమిటి? నీ రుజువేమిటి? యేసు ప్రభు వారు ఆ యొక్క రుజువుని చేస్తున్నారు అక్కడ. ఇదిగో నీ పాపాలు క్షమించబడ్డాయి, నీవు లేచి, నువ్వు పక్షవాయువుతో నువ్వు నడవలేని స్థితిలో నువ్వు ఉన్నావు, అనేక దినాలుగా పడి ఉన్నావు. మానవాళికి రుజువును చూపిస్తున్నారు ప్రభు. ఈరోజు సిలువలో జరిగింది అదే రుజువు. శక్తివంతుడు అయిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు మానవాళికి నేనే శిక్ష విధించాను, నేనే క్షమిస్తున్నాను పోండి అనట్లేదు ఆయన. ఆ శిక్షకు రుజువు ఏమిటయ్యా అంటే అద్వితీయ కుమారుడు సిలువ మీద ఆ రక్తాన్ని రుజువుని మానవాళికి చూపిస్తున్నారు. ఈరోజు సిలువ రక్తము ప్రకటించబడాలి అంటే కారణం ఏమిటయ్యా అంటే అపోస్తుడైన పౌలు మీ మధ్య సిలువ వేయబడిన క్రీస్తును తప్ప మరి దేనిని నేను ఎరగను. కారణం ఏమిటయ్యా అంటే ఆ రుజువు లోకానికి తెలియపరచబడాలి. వాక్యం చెప్తుంది, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనముగా ఉంది, రక్షింపబడుచున్న వారికి అది మహాశక్తి. అదేమిటయ్యా అంటే అది రుజువు చేస్తుంది నీ పాపాలు క్షమించబడ్డాయని. ఆ వ్యక్తికి చెప్తున్నారు. అయ్యా, తర్వాత వచనాల్లో మనం చూస్తుంటే అక్కడ ఉండే అనేక మంది ఆయన శోధించడానికి ప్రయత్నించినప్పుడు అడుగుతున్నారు, ప్రభు రెండిట్లో ఏది సులువయ్యా? పాపాలు క్షమించబడటం అనేది సులువా? లేచి నువ్వు నడవమంటాం సులువా? మీకు కష్టమైంది చూపించాను, కానీ పాపాలు క్షమించటం అనేది ఇంకా కష్టం. మానవునికి అతీతమైనది అది, మానవ శక్తికి అతీతమైనటువంటిది. అందుకని యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చి శ్రమపడి సిలువేయబడి ఆ రక్తాన్ని చిందించి ఆ రుజువు చూపిస్తున్నారు. నీ పాపాలు క్షమించబడ్డాయని చెప్పడానికి గల కారణం ఏమిటి? ఈరోజు మనమే ప్రశ్నించుకుందాం. లోకంలో మనల్ని ఒక వ్యక్తిగా మనల్ని ప్రశ్నించుకుందాం. అవును కదా, పాపాన్ని గురించి బైబిల్ చెప్తుంది, ఆజ్ఞాతిక్రమం గురించి బైబిల్ చెప్తుంది. పాపాలు క్షమించబడ్డాయని ఎలా క్షమించబడ్డాయి? రుజువు ఏమిటి? ఆ కలువరి గిలువలో ఆయన కార్చిన రక్తమే రుజువు, అదే ఎవిడెన్స్. నా పాపాలు క్షమించబడ్డాయి అని అంటే ఆ రక్తము పరిశుద్ధమైనది. ఏదైతే శిక్ష విధించారో ఆ శిక్ష విధించినటువంటి ఆయనే పరిహారం. ఈరోజు నా సొంత నిర్ణయం కాదు,
పాపాలు క్షమించబడటం అనేది నా సొంత స్ట్రాటజీ కాదది, దేవుని నిర్ణయము. అందుకే ఆయనే మార్గము. ఇంకో మార్గం లేదు, ఇంకొక ఎవిడెన్స్ లేదు, ఇంకొక ఆలోచన లేదు. నువ్వే స్థితిలో ఉన్నప్పటికీ కూడా నిన్ను ప్రేమించి సరిదిద్దటానికి. ఒక ఖైదీ ఉన్నాడట. ఆ ఖైదీ చాలా భయంకరమైన పాపాలు చేసేసాడు, చాలా మందిని హత్యలు చేశాడు, భయంకరమైన మూర్ఖత్వంతో బ్రతికాడు. బ్రతికి కొన్నాళ్ళకి ఆ న్యాయస్థానంలో భయంకరమైనటువంటి అతని నేరాలన్నీ కూడా నిరూపించబడ్డాయి. చెరసాల ఖైదులో వేశారు. చెరసాల ఖైదులో వేసిన తర్వాత ఇదిగో కొన్ని దినాల్లో ఇతను మరణించబోతున్నాడు. ఒక సేవకుడు రోజు ఆ చెరసాల్లో వాక్యం ప్రకటించడానికి వెళుతున్నాడు. ప్రకటించడానికి వెళుతూ అందరి ఆ యొక్క సెల్ దగ్గరికి వెళ్ళి, అయా యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు, యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు అని సువార్త చెప్పుకుంటూ వెళుతున్నాడు. ఈ సెల్ దగ్గరికి వెళ్ళేసరికి యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు అనేసరికి తీవ్రమైనటువంటి స్వరంతో ఆ సేవకుడిని అన్నాడు, నువ్వు బయటికి వెళ్ళు, నా గురించి నీకు తెలియక పిచ్చ మాటలు మాట్లాడుతున్నావు, నా గురించి తెలిసిన వాడు ఎవడు నన్ను క్షమించడు, అవతలకు పో. మళ్ళీ 2వ రోజు వెళ్ళాడు, 3వ రోజు వెళ్ళాడు, ఇలాగే చెప్తూ ఉన్నాడు. ఆ వ్యక్తి తీవ్రమైన కోపంతో ఒకరోజు ముందుకు వచ్చాడు. ఆ సేవకుడిని కాలర్ పట్టుకున్నాడు. నేనెవరో నీకు తెలుసా? నేను చేసిన నేరాలేంటో నీకు తెలుసా? నా జీవితం ఏమిటో తెలుసా? మనిషి అన్నవాడు, బుద్ధి ఉన్నవాడు నన్ను ఎవడో ప్రేమించడు, నాతో మాట్లాడడు అని అంటే అప్పుడు ఆ దైవజనుడు చెప్పాడట, అయ్యా నీ బోటి ఒక దొంగ సిలువ మీద మరణించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ప్రభుతో మాట్లాడారట, ప్రభువా నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను గుర్తు చేసుకో. వెంటనే ఆ దినమే ప్రభు ప్రేమించాడు. నా ప్రభు ప్రేమ అలాంటిది. ప్రభు గురించి తెలుసుకో. ఆయన నీ కొరకు సిలువ వేయబడ్డారు. నువ్వు ఎలాంటి నేరం చేసినా, నువ్వు నాకు చెప్పకపోయినా పర్వాలేదు, ప్రభుతో మాట్లాడు. నీ పాపాలన్నీ కూడా ఒప్పుకో. నీ పాపాలన్నీ క్షమించగలిగిన వాడు. ఇదిగో ఒక జీవితం ఉంది, ఆ జీవితం కొరకు నీలో సంతోషిస్తావు అన్నప్పుడు ఆ వ్యక్తి ధ్యానించాడు, నేర్చుకున్నాడు, తెలుసుకున్నాడు. ఆ వ్యక్తి మరణశిక్ష వేయబడే రోజు వచ్చింది. ఇదిగో ఆ ఉరికంపం దగ్గరికి తీసుకువెళ్తున్నాడు. చక్కగా వస్త్రాలు ధరించుకున్నాడు, మొక్కం చాలా సుందరమైన వదనంతో ఉంది, చిరునవ్వులు చిందిస్తున్నాడు. అందరూ ఆశ్చర్యపోతున్నారు, ఏమయ్యా నీకు భయం లేదా, చింత లేదా? మొన్నటి వరకు భయపడ్డావు. ఇదిగో క్రీస్తునందు నేను నూతన సృష్టి, నా పాపాలు క్షమించబడ్డాయి. రుజువు ఆయన నా కొరకు మరణించాడు, రుజువు ఆయన నా కొరకు సిలువ వేయబడ్డాడు. అందుకని నేను సంతోషంగా ఉన్నాను. ఇదిగో నేను మరణించిన పిమ్మట ఆ పరదేశంలో ప్రభుతో నేను సంతోషంగా ఉంటాను. కన్ఫర్మేషన్. ఈరోజు మనిషి కన్ఫర్మేషన్ లేకుండా బ్రతుకుతున్నాడు. కారణం ఏమిటో తెలుసా? చాలా సర్వేల్లో చెప్పేది ఏంటంటే యేసు ప్రభు యొక్క మరణాన్ని గురించి క్రైస్తవులైన వారు చాలా మంది ఆనందించలేకపోతున్నారట. ఎందుకనంటే చాలా మంది క్రైస్తవులైనటువంటి వారిలోనే వారి ఆర్థిక సంబంధమైన విచారంతో బ్రతికేవారు, వారికి ఉండే అనారోగ్యంతో బ్రతికేవారు, వారి సమస్యలతో ఏదో ఒక విచారంలో బ్రతికేవారే ఉన్నారట. కానీ యేసు ప్రభులో మనం ఎఫెసీ పత్రిక మనం చదివిన 7వ వచనంలో మనం చూసినప్పుడు తన ప్రియుని ద్వారా కృపా మహదైశ్వర్యం కదా, ఆ ఆనందాన్ని మనిషి అనుభవించాలి. ఈరోజు తెలిసిన విషయాన్ని మనం మరలా ఎందుకు మనం ధ్యానిస్తున్నామంటే ఆ ఆనందము నీలో ఉండాలి. ప్రభు నీ కొరకు రక్తము కార్చిన సిలువ వేయబడిన ఆనందాన్ని క్రైస్తవుడు అనుభవించాలి, ఆనందించాలి. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఆనందించుదుని. మరలా చెప్తున్నాను, ఆనందించండి. మనలో ప్రతివారు ఆ మాట విన్న వెంటనే వేసే ప్రశ్న ఏంటో తెలుసా? ఆనందించడానికి నా దగ్గర ఏముందండి, నా జీవితంలో ఏముందండి, ఎక్కడి నుంచి ఆనందించగలను? ఆనందం అనేది మ్యాండేటరీ, ఆప్షన్ కాదు. అంటే నువ్వు ఆనందించవచ్చు, ఆనందించకపోవచ్చు అనే ఆప్షన్ కాదు. మస్ట్ అండ్ షుడ్ నువ్వు ఆనందించాల్సిందే. ఆనందించటానికి కారణమేముంది అని అంటే దాన్ని చెప్తున్నారు. తన ప్రియుని యందు ఆ కృపా మహదైశ్వర్యం, నువ్వు సాధించలేనటువంటి ఆ క్షమాపణ కొరకైన పరిష్కారాన్ని దేవుడు నీకు అందించాడు. అందుకొరకు ఆనందించాలి. ప్రతి క్రైస్తవుడు కూడా ప్రాణముగా ప్రేమించిన ప్రభు కొరకు ఆనందించాలి. నీ పాపములు క్షమించబడినందుకు ఆనందించాలి. నిత్యరాజ్యానికి వారసుడగుటకు దేవుడిచ్చినటువంటి సహాయం కొరకు ఆనందించాలి. అటు ఆనందాన్ని గురించి ప్రభు చెప్తూ ఉన్నారు. కనుక ప్రియులారా, మనం గమనించినట్లయితే మన జీవితాల్లో నిత్యము ప్రార్థన చేస్తూ ఉంటాం. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ప్రభు ప్రార్థనలో మనం చూసేటప్పుడు మా రుణములు క్షమించమని ప్రార్థిస్తూ ఇతరులకు క్షమించినట్టే
మారునాలకు కూడా క్షమించండి. ఈరోజు క్షమాపణ అనేటువంటి బహు ఐశ్వర్యాన్ని క్రీస్తు ప్రభు ద్వారా పొందుకున్నాం. మనమందరం ఫ్రీ, మనమందరం కూడా విమోచింపబడిన వారు. మనకందరికి కూడా చాలా సినోనిమ్స్ ఉంటాయి. రక్షింపబడిన వారు, పరిశుద్ధులు, విమోచింపబడిన వారు, ప్రత్యేకింపబడిన వారు. వి సో మచ్ డిలైటెడ్. మనం చాలా ఆనందించే మాటలు అవి. ఆ మాటలు మన హృదయాన్ని తాకితేనే గాని చెప్పనా సఖ్యము మహిమాయుక్తం అన్నారు. అది అనుభవించిన వారికే తెలియపరచవలసినటువంటి సందేశం. అయితే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మన పాపముల విషయంలో మనం మరొకసారి ఈ మాటను గుర్తు చేసుకుందాం. మనం ఎప్పుడైనా మన జీవితాల్లో క్రీస్తు ప్రభు రక్తపు ఔన్నత్యాన్ని మనం గమనించాలి అంటే మనం ఎవరు? ఈరోజు లోకం స్టాక్ మార్కెట్ గురించి ఆలోచన చేస్తారు, లోకం బిజినెస్ అండ్ ఫైనాన్స్ గురించి ఆలోచన చేస్తారు, లోకం ఉపాధి గురించి ఆలోచన చేస్తారు. కానీ లోకం ఆలోచించవలసింది ఏమిటయ్యా అంటే దేవుని ఎదుట నా జీవితంలో నేనేమై ఉన్నాను. ఎందుకనంటే మన స్ట్రాటజీస్ మనకుంటే దేవుడట మన యొక్క జీవితంలో జరిగేటటువంటి దుర్నీతి ఉందే, సమస్త దుర్నీతి పాపముగా ఎంచబడిందే. ఈ దుర్నీతిని వివరించేటటువంటి క్రమంలో ఆయనకు సాక్ష్యాన్ని పెట్టారట. యోబు గ్రంథము ఒకసారి మనం చూద్దాం. యోబు గ్రంథము 20వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చూస్తే వారికి ఇబ్బంది పడుదురు, వారి మీదకి వచ్చును. చాలా ఇక్కడ మనిషి తన యొక్క జీవితంలో ఒక దినాన మనం వెళ్ళేటటువంటి మార్గాన్ని సిద్ధపాటు చేయటానికి దేవుడు ఒక మార్గాన్ని ఏర్పాటు చేశారు. ఈరోజు ప్రపంచ దేశంలో మనకు అర్థం కావాలి అంటే భయంకరమైనటువంటి యుద్ధ పరిస్థితుల్లో ఉన్నాం. చాలా మందిది 3వ ప్రపంచ యుద్ధమా కాదా అంటున్నారు. కానీ మనిషి చేసినటువంటి పని తన చెయ్యి తన మీదకే వస్తుందట. మనిషి ఈరోజు 3వ ప్రపంచ యుద్ధం అంటే నా వరకు నేను చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా 3వ ప్రపంచ యుద్ధమే. ఒకప్పుడు ప్రపంచ యుద్ధం అంటే కొన్ని దేశాలు సైనికులందరూ ఒకవైపు, కొన్ని దేశాలు ఒక సైనికులందరూ ఒకవైపు ఉండేవారు. ఇప్పుడు ఆ పరిస్థితులు ఏమీ లేవు. ఒక దేశానికి వీళ్ళ ఇంట్లో కూర్చొని హెల్ప్ చేయొచ్చు. ఈరోజు ఇరాన్కి చాలా దేశాలు అక్కడ ఉండే సమాచారాన్ని అందించడంలో వాళ్ళ ఇంట్లో నుంచే హెల్ప్ చేస్తున్నారు. ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు, వెపన్స్ ఇవ్వచ్చు, బాంబులు ఇవ్వచ్చు. ప్రపంచ యుద్ధమే జరుగుతుంది. మనిషి వినాశనంలోకి వెళ్ళిపోతున్నాడు. కారణం ఏమిటి చెప్పండి? ఇప్పుడు ఈ పరిస్థితులన్నీ చూస్తుంటే చూడండి, అతి త్వరలో మనం భయంకరమైన పరిస్థితులు వింటాం. గల్ఫ్ దేశాల్లో భయంకరమైన ఆర్థిక ద్రవ్యోల్బణం వస్తుంది. అక్కడ వచ్చిందంటే మనకి వచ్చినట్టే. మీరు చూస్తూ ఉంటారు, త్వరలో గ్యాసులు పెరిగిపోతాయి. అవి నిజంగా పెరిగినా పెరగపోయినా మనోళ్ళు పెంచడానికి ముందు ఉంటారు కదా. ఇవి ఎలాగ పెరిగిపోతాయి? చేసినటువంటి అపరాధము దేవుని సృష్టిని మర్చిపోయి ఈరోజు క్రైస్తవ దేశం అమెరికా అయినా సరే, నేను ఏదైనా అప్పుడప్పుడు అనిపిస్తుంది, అది ఇజ్రాయెల్ దేశమైనా సరే, ఇజ్రాయెల్లో ఉండేవారు దేవుని మాట అన్నిసార్లు విన్నారా? చరిత్రలో చూస్తే చాలాసార్లు అవిధేయులు అయిపోయారు, చాలాసార్లు దేవుని మాటను పక్కన పెట్టేశారు. ఆఖరికి అద్వితీయ కుమార్ని సిలువేసేశారు. పరిస్థితి ఏమిటయ్యా అంటే వేల సంవత్సరాలు యుద్ధంలోనే గడుపుతున్నారు, మగ్గిపోతున్నారు, సమాధానం లేదు. ఈరోజు మనం ఇంకెలా కూర్చుంటున్నాం. ఈరోజు గల్ఫ్ దేశాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఇక్కడి నుంచి పని చేయటానికి వెళ్ళినటువంటి వారందరూ కూడా గుప్పెట్లో పెట్టుకుని ఉన్నారు ప్రాణాలు. విమానాలు తిరగట్లేదు. ఇందాక సాయంకాలానికి దుబాయ్ ఎయిర్పోర్ట్ను కొట్టేశారు, మళ్ళీ మొన్న విడుదల చేశారు, మళ్ళీ ప్రారంభమైపోయింది. మనిషి ఏమి సంపాదించుకుంటున్నావు? నువ్వు నీ క్రియల ఫలం ఏది విత్తుతావో అదే కోస్తావు, ఏది విత్తుతావో అదే కోస్తావు. దేవుడు చెప్పాడు, అక్షయమైనదా క్షయమైనదా, ఏ పంట విత్తుతున్నావు నువ్వు? ఈరోజు మనిషి అక్షయమైనది విత్తమంటే క్షయమైనదే విత్తుతున్నాడు మనిషి. ఈరోజు మనం కూడా ఆలోచన చేద్దాం. యుద్ధాలు అనేటువంటి పెద్ద ఉదాహరణలు కాకపోయినా ఉదయం లేచినప్పటి నుంచి మన జీవితాల్లో ఇదిగో మనం ప్రయాసపడేటటువంటి ప్రయాసలో ప్రభు కొరకైనటువంటి కార్యాలు ఉంటున్నాయా? ఈరోజు క్రీస్తు ప్రభు రక్తమట మనల్ని శుద్ధీకరించేదట. ఇందాక అనుకున్నాం, మన కళ్ళు శుద్ధీకరించబడాలి, మన చెవులు శుద్ధీకరించబడాలి, మన చేతులు శుద్ధీకరించబడాలి, మన హృదయం శుద్ధీకరించబడాలి, మన నాలుక శుద్ధీకరించబడాలి, ఎప్పటికప్పుడు శుద్ధీకరించబడాలి.
మనం సాధారణంగా అనుకుంటాం, ఒక వ్యక్తికి మంచి దాహం వేసింది, మన దగ్గరికి వచ్చారు. దాహం వేస్తే ఫ్రిడ్జ్లో 1 లీటర్ బాటిల్ తీసి ఇచ్చి తాగేసి ఇదే నీ జీవితంలో నీళ్ళు ఇంకెప్పుడు తాకన్నాం అనుకోండి, ఏమవుతాడే మనిషి? చెప్పాలి. మనిషి చచ్చిపోతున్నాను బాబాయ్ దాహంతో అన్నారనుకో, ఇదిగో ఫ్రిడ్జ్లో మంచి చల్లని నీళ్ళు ఇస్తున్నాను, నీ జీవితంలోకి ఈ వాటర్ నీళ్ళు తాగేసి ఇంకా సరిపెట్టుకో అన్నారనుకో, ఏమవుతాడు? బ్రతుకుతాడా? క్రీస్తు ప్రభు రక్తం దగ్గరికి వచ్చే అనుభవాలు అలాగే ఉండాలి. ఈరోజు క్షమాపణ అనుభవాలు అలాగే ఉండాలి. చాలామంది క్షమాపణ పశ్చాత్తాప అనుభవాలు అంటే అనుకుంటారు కదా, అప్పుడెప్పుడో బాప్తిసం తీసుకున్నప్పుడు ఇచ్చిన అనుభవం అనుకుంటారు, అప్పుడెప్పుడో నేను రక్షణ పొందినప్పుడు, అప్పుడెప్పుడో నేను యేసయ్యను ఎరిగినప్పుడు, అప్పుడెప్పుడో నేను దేవుని వాక్యాన్ని ఎరిగినప్పుడు అనుకుంటారు. కానీ వాస్తవం ఏమిటయ్యా అంటే, నువ్వు పడిపోయిన ప్రతిసారి కూడా నువ్వు కడగబడాలి, శుద్ధీకరించబడాలి. ఈ ప్రాయశ్చిత్త కార్యక్రమము నీ జీవితంలో జరగాలి. అందుకే కృపాసనము యొద్దకు ధైర్యంగా వెళుతున్నామంటే ఆ కరుణాపీఠం మీద గొర్రెపిల్ల రక్తము చిలకరించబడాలి. అలా చిలకరించబడినప్పుడే దేవుని ఉగ్రత మన మీద చల్లారుతుంది. లేకపోతే మనం చేసినటువంటి అవిధేయత క్రమాన్ని బట్టి దేవుని ఉగ్రతతో మనం ఉన్నాం. అందుకే ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయంలో అపరాధముల చేత చచ్చిన వారై అన్నారు. ఎవరటండి? ఇందాక అనుకున్న పాపం అంటే మరణం, పాపం అంటే చావు. అది ప్రాయశ్చిత్తము ద్వారా ఆ దేవుని యొక్క ప్రణాళికలో జరిగినటువంటి కార్యమే సిలువ రక్తం. ఆ సిలువ రక్తము మనల్ని ప్రేరేపించాలి. నువ్వు ఎప్పుడైతే తప్పిదం చేశావో ఆ విలువ తెలిసిన వాళ్ళు ప్రేరేపింపబడతారు. అందుకే ఎందుకు ధ్యానం చేస్తాం? సిలువను కూర్చున్నటువంటి వార్తను ఎందుకు ధ్యానం చేయాలి? సిలువను కూర్చున్నటువంటి రక్తం యొక్క విలువను ఎందుకు తెలుసుకోవాలి? కొన్నిసార్లు మనం యథాలాపనగా వెళ్ళిపోతూ ఉంటాం. అందుకే ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. మనం 51వ సంకీర్తనలోకి వస్తే దావీదు ఆ కీర్తన రాస్తూ దావీదు చెప్పినటువంటి అనుభవం ఏమిటయ్యా అంటే, ఒక మనిషి అపరాధంలో పడిపోయినప్పుడు నాతాను ప్రవక్త వచ్చి ముఖం మీద వేలు పెట్టి చెప్పాడు, అయ్యా నువ్వు పాపం చేశావు. ఎవరి దావీదు? దేవుని వాక్యాన్ని దివారాత్రములు ధ్యానించేవాడు, దేవుని యొక్క హృదయానుసారుడు. పాపంలో పడిపోయాడు. పాపంలో పడిపోతే అదేంటి, క్షమించమంటే ఆయన క్షమించే దేవుడే కదా. ఏదో ఒకసారి ప్రభువా నేను పాపం చేశానంటే సరిపోద్దు కదా. అంగలార్చాడు, ఉపవాసం ఉన్నాడు, కన్నీరు కార్చాడు, వేడుకొన్నాడు, దినాలు ఎదురు చూశాడు. అందుకే దావీదుకి ఇవ్వబడిన పేరేంటో తెలుసా? దేవుని హృదయానుసారుడు. దేవుడు ఎలా ఆలోచిస్తాడో దావీదు కూడా అలాగ ఆలోచించాడు. నేరానికి ఏ స్థాయిలో క్షమాపణ చెల్లించాలో ఆ స్థాయిలో క్షమాపణ చెల్లించాలి. ఈరోజు మనమందరం కూడా మరి దేవుని కృపను బట్టి మన పశ్చాత్తాపం అనే సిలువ అనుభవం రాకుండా నోటి మాట ప్రకారంగా ప్రభువా మమ్మల్ని క్షమించంటే ఆ క్షమాపణకైనటువంటి ఖరీదు గుర్తు చేసుకోవాలి. సిలువ రక్త ధ్యానం అంటే, అయ్యా ఇదిగో నన్ను క్షమించే దేవుడివే, నేను పాపినే కదా. చాలామంది అంటూ ఉంటారు, తప్పు చేయటం మానవ లక్షణం, దేవుడు క్షమించటం అంటారు. నో, అలాంటి మ్యాండేటరీ ఏమీ లేదు. దేవుడు తన కృపను బట్టి మాత్రమే. ఆయన న్యాయవంతుడు, మాట తప్పనివాడు. కానీ మధ్యలో కృప అనే ఆప్షన్ ఉండబట్టే మనం క్షమించబడుతున్నాం. దాని కొరకు ఆయన చేసిన త్యాగాన్ని ఎప్పుడైతే మనం తలుచుకుంటామో అది క్షమాపణగా మారుతుంది. కనుక ప్రియులరా, మన జీవితాలలో ఆ విలువైనటువంటి జ్ఞాపకాలను మనం ఎప్పుడు పదిలపరుచుకుని ఏ రీతిగా క్షమింపబడ్డామో సిలువ రక్తపు విలువను ఎరిగిన వారుగా జీవిద్దాం, ప్రభుకిష్టులుగా ఉందాం. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. మరి ముఖ్యంగా ఈరోజు మరి పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి చిన్నారికి దేవుడు సంపూర్ణమైన ఆశీర్వాదాలు, తన బ్రతుకు దినంలో ఇలాంటి సంతోషకరమైన పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి దైవజనులకు ప్రత్యేక వందనాలు. కటాక్షముతో సియోనుకు నిపుడే మెదరుతోడను మేలు సేయుము ప్రకటంబుగను ఎరు